నేను బెట్టింగు రమ్యతో బెట్టింగ్ ఆడాను. ఆడి నేను 5 లక్షలు పోగొట్టుకున్నాను. ఎందుకంటే బెట్టింగ్ ఆడితే డబ్బులు పోతాయి. అటువంటి బెట్టింగ్ మాత్రం ఆడొద్దు. ఎందుకంటే మీరు ఎందుకు ఆడతారు? మంచిగా కష్టపడి పని చేసుకోండి. బెట్టింగ్లు అన్నీ అవసరమా? ఎందుకంటే నేను ఆడాను రమ్యతో బెట్టింగు 5 లక్షలు పోగొట్టుకున్నాను. నా బాధలన్నీ ఎవరికి చెప్పుకోను నేను. రమ్యతో బెట్టింగ్ ఆడాను 5 లక్షలు. 5 లక్షలు నేను 5 లక్షలు పోగొట్టుకున్నాను నేను. మరి నా కష్టం ఎవరు చెప్పుకొని అర్థం కావట్లేదు. సినిమాలో నేను బెట్టింగ్ మాత్రం 5 లక్షలు పోయినాయి. మా ఊరిలో ఒక ఆధార్ కార్డు లేదు, ఏమీ లేదు. ఒక పిచ్చోడిగా తిరుగుతున్నాను. మా అమ్మని ఎవరు లేరు. చిన్నప్పుడే సినిమాలో హీరో కావాలని వచ్చాను. కానీ నేను హీరో అవలపోతున్నాను. ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియదు. నా పేరు చంటిబాబు. అందరూ నన్ను చంటి కుర్రాడని పిలుస్తారు. నన్ను ఎవరు అన్న అంకులు అనకూడదు. ఒరే ఇలా రారా అని పిలవాల. నేను చిన్నపిల్లవాడిని. ఈ వయసులో బెట్టింగ్ ఆడాను. ఈ వయసులో నేను ఒక రమ్యతో బెట్టింగ్ నాకు తెలియదు, నిజంగా తెలియదు. డబ్బులు వస్తాయేమో అనుకున్నాను. నన్ను మోసం చేశారు. పేకాడి మా పెనసు మోసం చేసి 5 లక్షలు దొబ్బేశారు నన్ను. ఇది ఎక్కడ న్యాయం? ఇది మోసం చేసారు. అంతా దేవుడే ఉన్నాడని ఇంకా దేవుడి మీద భారం వేశాను. దేవుడు కూడా నా డబ్బులు నన్ను పడుచుకోవట్లేదు. దేవుడే చాలా చాలా మంచివాడు. నేను అందరిని నమ్ముతాను. హిందూ క్రైస్తవు ఏ దేవుని ఎంచపరచను. సబ్కా మల్లిక. ఇప్పుడు పొగలో ఎండ ఉన్నని చెప్పు సూర్యుడు, నైట్లు చంద్రుడు. అంటే అలా సూర్యుడు అన్న, తమ్ముడు చంద్రుడు. అంటే ఆయనకి రెస్ట్. తమ్ముడేమో వస్తాడు, చంద్రుడు తమ్ముడు. కానీ బెట్టింగ్ ఆడి 5 లక్షలు పోగొట్టుకున్నాను నేను. కానీ సినిమాలో హీరో కావాలని ఏ డబ్బులు వస్తాయని ఆడాను నేను. ఏదో మా పెనస్తో చెప్తే నేను ఆడాను. ఎవరు చెప్ప నాకు కుమారు మన 50 కోట్ల కుమారు ఆడమంటే నేను ఆడిని ఫేమస్ అవుతాను. నీ ఫేమస్ అవుతాను చెప్పాడు. నేను బెట్టింగ్ నువ్వు ఆడమని చెప్పావు కదా.